నమస్తే తెలుగు వన్ వ్యూవర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల్లో శరత్ ఋతువులో వచ్చే నవరాత్రుల్లో మనం దుర్గాదేవిని పూజిస్తాం. దాని తర్వాత 9 రోజులు కూడా 9 రకాల వస్త్రాలను రకరకాలుగా మనం కట్టుకోవడం, 9 రకాల నైవేద్యాలని మా దుర్గాకి సమర్పిస్తూ ఉంటాము. మరి అష్టమి రోజున ఈరోజు మనం ముఖ్యంగా బెంగాలీస్ ఈ పండుగని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం కూడా ఈ 9 రోజుల కోసం ఎదురు చూస్తారు. మరి అష్టమి రోజు వాళ్ళు సమర్పించే నైవేద్యం బెంగాలీ కిచడి అంటారు. మరి ఆ బెంగాలీ కిచడి ఈవేళ మన భారతీయ కిచెన్లో. మరి ఈ బెంగాలీ కిచడికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ముందుగా చూద్దాం. కిచడికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, వేయించి ఉంచుకున్న పెసరపప్పు, జీలకర్ర, పసుపు, కారం, పంచదార, ఉప్పు, బే లీఫ్, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, తరిగి చిన్న ముక్కలుగా ఉంచుకున్న అల్లం 1 చెంచా, మటరు, తరిగి ఉంచుకున్న క్యాలీఫ్లవర్, ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో మనం సాంప్రదాయ వంటల్ని మన పండగల్లో చేసుకుంటూ ఉంటాం. పండగలంటేనే సాంప్రదాయానికి ప్రతీకలు. నలుగురం కలిసి ఒక చోట చేరి అమ్మకి జయజయకారాలు పలకడంలో ఎంత ఆనందం ఉంటుందో కదండి. మరి ఈరోజు ఆ బెంగాలీలు అష్టమి రోజు సమర్పించే నైవేద్యం విధానాలు ఏంటో తెలుసుకుందాం. మరి బెంగాలీ స్టైల్లో చేసే కిచడి విధానం ఏంటో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, మీ దగ్గర దడసరి గిన్నె ఉంటే విడిగా గిన్నెలో కూడా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కుక్కర్ అయితే కనుక మనకి ఇంకా నిశ్చింతగా మనం పదార్థాలన్నీ కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ ఇచ్చేస్తే మనకి ఎంతో ఈజీగా ఇది ప్రిపేర్ అయిపోతుంది. అయితే అష్టమి రోజు మనకి ఈ ప్రసాదాన్ని వాళ్ళు నైవేద్యంగా పెట్టి దీంతో పాటు 2 రకాల చట్నీలు కూడా చేస్తారు. అంటే మనకి ఈ కిచడీని ఏ విధంగా వాళ్ళు తింటారంటే టమాటోలను తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చి అందులో ఖర్జూర ముక్కలతో పాటుగా కొంచెం కిస్మిస్లు యాడ్ చేసి కొద్దిగా పంచదార వేసి, బెంగాలీస్ అనగానే స్వీట్ పీపుల్, వాళ్ళు స్వీట్ని ఇష్టంగా తింటారు. పచ్చళ్ళల్లో స్వీట్ వేస్తారు కాబట్టి అదొక కాంబినేషన్లో ఈ కిచడీని తింటారు. దాని తర్వాత పచ్చి బొబ్బాసి ముక్కని దాన్ని బాగా కద్దుకస్ చేసి దాన్ని కూడా కొంచెం ఆవాలు తర్వాత నూనెలో వేసి, దాని తర్వాత ఈ పచ్చి బొబ్బాసి ముక్కలు తరుగుని వేసి దాంట్లో కూడా కొంచెం ఉప్పు పంచదార జోడించి ఈ చట్నీని తింటారు. చెప్తుంటేనే చట్నీలు నోరూరుతున్నాయి కదండి. మరి ముందుగా ఈ కిచడీని చేసేసుకుందాం. తర్వాత ఆప్షనల్గా మీరు ఈ చట్నీలతో పాటే తినాలనుకుంటే ఒక ముందు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనమాట. అయితే ఇప్పుడు మనకి స్టవ్ వేడెక్కి కుక్కరులో కొద్దిగా వేడిగా ఉండే కుక్కర్లో సుమారు 2 చెంచాలు నేతిని వేసుకుందాం. యాక్చువల్లీ మనం ఏంటంటే మామూలు డ్రై మూకుడు లేదా ఈ డ్రై కుక్కర్లో ముందుగా పెసరపప్పుని వేయించుకోవాలి. పెసరపప్పు కొంచెం దూరగా బ్రౌనిష్గా ఉండేలా గింజని వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. కాకపోతే నేను పెసరపప్పుని ముందుగా వేయించి మనకి ఉడకడానికి కుకింగ్ టైం తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసి ఉంచాను. ఇది యాక్చువల్లీ రేషియో ఎలా తీసుకుంటారంటే, ఒక లెవెల్ హెడెడ్ రైస్ అనుకోండి, దానికి టాప్ హెడెడ్గా మన పప్పు ఉండాలి. అంటే పప్పు రేషియో ఇంచుమించుగా కాస్త ఎక్కువే ఉంటుంది. సో ఆ విధంగానే నేను కొలతలు, ఒక గ్లాస్ బియ్యం అయితే అది లెవెల్ హెడెడ్ అయితే గ్లాస్కి కొంచెం పై వరకు పెసరపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మనకి నెయ్యి చక్కగా కమ్మని వాసన వస్తూ కరిగిపోయి వేడిగా ఉంది. ముందుగా మనం ఏంటంటే బెంగాలీ కిచడి ఇది కొంచెం మసాలా వాసన వస్తున్నట్టుగా ఉంటుంది. అంటే దీంట్లో ఉండే ఫ్లేవర్స్ ఏంటంటే మనకి దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, ఇలాచి, ఈ 3 వేయడంతో మనకి ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. దీన్ని చాలామంది కొద్దిగా దంచి వేస్తారు. కాకపోతే తినేటప్పుడు అది డిస్కంఫర్ట్గా ఉంటుంది. మనం కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది తీసి పక్కన పెట్టుకుని మనం తినే సౌకర్యం ఉంటుంది. కాబట్టి నేను ఈ విధంగా డైరెక్ట్గానే వేస్తున్నాను. ఒక బే లీఫ్ కూడా వేసి కొద్దిగా జీలకర్రని దీంట్లో జోడించి తర్వాత ఇది కొంచెం వేగగానే
కడిగి శుభ్రపరిచి ఉంచుకున్న మన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మనకి బెంగాలీ కిచడీలో క్యాలీఫ్లవర్ ఒకటి, బంగాళాదుంప ముక్కలు. ఇది యాక్చువల్లీ ఈ జీలకర్ర లవంగాలు అన్నీ కలిపి వేయిస్తుంటేనే ఒక మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇందులో మనం ఉడికించి ఉంచుకున్న లేదా మీ దగ్గర మెత్తటి మటర్ ఉంటే కనుక, నానబెట్టిన మటర్ అయితే కనుక డ్రై మటర్ని మీరు కొద్దిగా బాయిల్ చేసి వేసుకోవాలి. అదర్వైజ్ మన ఇంట్లో ఉండే పచ్చి మటర్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా ఒక సుమారు కప్పు మటర్ వేసుకోవాలి. దీంట్లో మీ కిచెన్లో బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు. మనం ఇది భోగ్ అంటే ప్రసాదంగా మనం దీన్ని వండుతున్నాం కాబట్టి మనం ఉల్లిపాయ యాడ్ చేయట్లేదు. అదర్వైజ్ ఉల్లిపాయ కూడా వేయచ్చు. ఇలాగే కూర ముక్కలతో పాటు మనకి వేగటానికి అల్లం, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం ఇందులో ఆల్మోస్ట్ 1 స్పూన్ అల్లం నేను తీసుకున్నాను. సో అల్లం కూడా ఇందులో వేసి కమ్మగా వేయించుకోవాలి. ఈ పండుగని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అనేక రాష్ట్రాలలో రకరకాలుగా జరుపుకుంటారు. ముఖ్యంగా అష్టమి రోజున కంజక్ అని చెప్పి బాలలందరినీ పిలిచి చక్కగా వాళ్ళకి పసుపు పారాణి పెట్టి వాళ్ళకి తాంబూలాలు ఇస్తారు. ఆడపిల్లలందరినీ మంచిగా ముస్తాబు చేసి వాకిట్లలో తిరుగుతూ ఉంటే నిజంగా పండగ కన్నుల విందుగా ఉంటుంది. సో మనం ఇప్పుడు మరికొంచెం పసుపు వేద్దాము. ఎందుకంటే దీనికి అపీరెన్స్ కలరు ఈ పసుపు ద్వారానే వస్తుంది కాబట్టి కొంచెం పసుపు. ఇదే మూమెంట్లో నేను కొంచెం కారం కూడా జోడించి కొద్దిగా ఈ ముక్కలు మనకి నేతిలో మగ్గిన తర్వాత ఉప్పుని జోడిస్తాను. అయితే మనం పండగ గురించి మాట్లాడుకుంటూనే ఈ కిచడీలో ఉండే పోషకాల విలువలు కూడా తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదం నుంచి కూడా ఈ కిచడీకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయట. ఒకటి ఏంటంటే మనం తీసుకునే ఈ పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని త్రిదోషహరిణి అంటారట. అంటే 3 దోషాలని, వాత, తర్వాత ఏమో కఫము, పిత్త అనే దోషాలు ఉంటాయట మన శరీరంలో. వాటిని హరించే శక్తి మన పెసరపప్పుకు ఉంటుందిట. మెయిన్ మన భాషలో మనం చెప్పుకోవాలంటే యాక్చువల్లీ ఇమ్యూనిటీని పెంచుతుంది, తర్వాత శక్తిని ఇస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వెయిట్ లాస్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ కిచడీ అనేది నిజంగా ఒక వరం లాంటిదట. ఎందుకంటే ఈ కిచడీలో ఏంటంటే కంప్లీట్గా మనకి రైసు, పప్పు, తర్వాత రెండిట్లో ఉండే పోషక విలువలు, న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. దాంతోపాటు డైటరీ ఫైబర్ ఏదైతే మనకి ఈ కాయగూరల నుంచి వస్తుందో అది. అంటే మనం ఇది ఒక ట్రెడిషనల్ ఆథెంటిక్ విధానంలో చేస్తున్నాము. అదే కిచడీ అంటే మనం అన్ని యాజ్ మెనీ పాసిబుల్ ఆ వెజిటబుల్స్ అన్నీ చక్కగా కట్ చేసి పప్పు బియ్యం కలిపి పెట్టేస్తే ఒకటి వండే వాళ్ళకి ఉసులుగా ఉంటుంది, తినేటప్పుడు కూడా అన్ని రకాలు మనకు ఒక బౌల్ తోటి అందుతాయి. కాబట్టి మనకి 2 విధాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు కూర ముక్కలు చక్కగా వేగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్కి తగినట్టుగా మనకి ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్స్ లోపులో ఉప్పుని జోడించుకుందాం. యాక్చువల్లీ ట్రెడిషనల్ బెంగాలీస్ అయితే గోవిందభోగ్ రైస్ అని ఒక బ్రాండ్ దొరుకుతుంది అక్కడ. ఆ గోవిందభోగ్ రైస్ తోటే వాళ్ళు ఇది చేస్తారు. అదర్వైజ్ నేనైతే మన కిచెన్లో బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మీ మామూలు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా నానబెట్టి క్లీన్ చేసి ఉంచుకున్న బాస్మతి రైస్ ఆల్మోస్ట్ వేసేసాను. దీంతో పాటు మనం వేయించి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసేసాను. ఇది ఒక్కసారి మనం ఇలా చక్కగా కలుపుకుని, అయితే మనం అనుకున్నాం ఇందులో స్వీట్ యాడ్ చేస్తారు వాళ్ళని. మనం స్వీట్ కూడా దీంట్లో ఆల్మోస్ట్ ఒక 1/2 స్పూన్ సుమారు నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత వాళ్ళు ఈ పచ్చిమిరపకాయని కచ్చా లంక అంటారు. ఈ పచ్చిమిరపకాయని జనరల్గా వాళ్ళు ఇలా స్వీట్గా చేసుకున్న డిష్లో పచ్చిగానే కొరుక్కుని తింటూ ఉంటారు. అలా విడిగా మీకు అలాగే తినాలనుకుంటే ఈ పచ్చిమిరపకాయలు విడిగా మనం రాగా తినచ్చు. అదర్వైజ్ నేను అపిరెన్స్ కోసం ఒక మిర్చిని యాజ్ ఇట్ ఈస్గా వేసి, ఇప్పుడు మన బియ్యం పప్పు కన్సిస్టెన్సీని బట్టి నేను ఇప్పుడు మనకి బియ్యం పప్పు కలిపి 2 కప్స్ అయ్యింది కాబట్టి ఆల్మోస్ట్ నా అంచనా ప్రకారం
ఒక 3 గ్లాసుల్లో దాకా సుమారుగా నీళ్లు ఇందులో పడతాయి. ఇది వేసి మొత్తం మరొక్కసారి మనం కలుపుకుని దీన్ని ఇలా విడిగా ఒక దడసరి గిన్నెలో సిమ్లో పెట్టి, ఎప్పుడు కూడా ఈ కిచిడి అనేది ఏంటంటే తొందరగా చేసే పదార్థం కాదు. ఇదేంటంటే పప్పు, కూరగాయ ముక్కలు, దాని తర్వాత మసాలా దినుసులు, నెయ్యి, తర్వాత మన బియ్యం అన్నీ కలిపి ఒకదాంతో ఒకటి కలిసి స్లోగా ఇది ఉడికితే చాలా టైం తీసుకున్నా సరే చాలా కమ్మగా ఉంటుంది, అమోఘమైన రుచితో ఉంటుంది. కాకపోతే మనకి సమయాభావం వల్ల మనం కుక్కర్లో 2-3 విజిల్స్లో దీన్ని ఇచ్చి మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. మీకు ఆప్షన్ ఉండి టైం ఉంటే మాత్రం చక్కగా దీన్ని స్లోగా దీన్ని ఉడికించుకుంటే మాత్రం ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మన కిచిడి ప్రిపేర్ అయిపోయింది. ఇలా మనం కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ తోటి దీన్ని కమ్మగా వండుకుని దీనిపైన మరికొద్దిగా నెయ్యిని జోడించి కంప్లీట్గా ఎంతో రుచికరంగా ఉండే బెంగాలీ వాళ్ళు సమర్పించే ఈ బెంగాలీ కిచడి మన కిచెన్లో ఈరోజు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే మరి మీ ఇంట్లో కూడా ఈ బెంగాలీ కిచడి చేసుకుని ఈ పండగని సంతోషంగా సంబరంగా మీ అందరూ జరుపుకుంటున్నారని ఆశిస్తూ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.